ఓం గణేష శారదా గురుభ్యో నమః. ఈ మహాళయ పక్షాల గురించి ఈరోజు వివరిస్తానండి. ఇది ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యం మొదలుకొని మళ్ళీ భాద్రపద మాసంలో అమావాస్య వరకు అంటే అనమాట. మనకు ఈ సంవత్సరం అయితే సెప్టెంబరు 21వ తారీఖు ఆదివారం అయిందండి. ఈ అమావాస్య వరకు కూడా వీటిని మహాళయ పక్షాలు అంటారు. ఆ తర్వాతనేమో మళ్ళీ ఆశ్వేజ మాసం, ఇవన్నీ నవరాత్రులు ఇవన్నీ కూడా మనకి ప్రారంభం అవుతాయండి. మరి అయితే ఏంటంటే ఇక్కడ ఇవి ఈ 15 రోజులు కూడా పితృదేవతలను ఆరాధించేటువంటి సంప్రదాయం మనకి ఇక్కడ ఉంది. ఏదైనా కారణాల వలన ఆర్థికాలు అవి ఆ సమయంలో వీళ్ళు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఆ ఏ తిథి అయితే ఉందో అది గుర్తుపెట్టుకొని ఈ 15 రోజుల్లో ఆ తిథి వచ్చిన రోజున బ్రాహ్మణులు పెట్టుకొని వాళ్ళకు తర్పణాలు ఇచ్చుకొని ఇవన్నీ మోయనిచ్చుకొని ఇవన్నీ కూడా చేసుకోవటం, లేదా భోజనాలు పెట్టుకోవటం, ఇదే వాళ్ళ ఆచారాలను బట్టి చేసేటువంటి పరిస్థితి. అలాగే పితృదేవతలు పెట్టుకొని దాన ధర్మాలు చేయటం, ఇవన్నీ కూడా ఈ మహాళయ పక్షాల్లో చేస్తారు. అంటే ఇది 15 రోజులు శుభకార్యాలకి మంచిది కాదండి. అంటే ఏంటనమాట, పెళ్ళిళ్ళు కానీ ఇతర ఏ విధమైనటువంటి శుభకార్యాలకు కూడా ఈ మహాళయ పక్షాలు మంచిది కాదని పెద్దవాళ్ళు చెప్తారు. ఇది పూర్తిగా పితృదేవతలకి సంబంధించి వాళ్ళు సంతోషించేటువంటి రోజులుగా మనకు చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే ఏ తిథి, కొంతమందికి ఈ తిథులు గుర్తుండేవాళ్ళు పెద్దవాళ్ళు మరణించింది, అటువంటి వాళ్ళు ప్రత్యేకంగా అమావాస్య నాడు, అంటే 21వ తారీఖు అయిందండి ఈ నెల, ఆ అమావాస్య నాడు కనుక చేసుకుంటే వాళ్ళు ఏ తిథిలో మరణించినా సరే, లేదా ఏ తిథిలో మనం పెట్టుకోవడం కుదరకపోయినా సరే, అమావాస్య నాడు కనుక ఆ యొక్క పితృ కార్యక్రమాలు నిర్వహించుకోవటం, అదేవిధంగానేమో తర్పణాలు ఇచ్చుకోవటం, దాన ధర్మాలు చేసుకుంటే పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయి అన్నట్టు. మనం చాలానండి, దైవారాధన ఎంత ముఖ్యమో పితృదేవతల కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం. చాలామందికి ఇది తెలియని విషయం. ఏమిటిలే ఇప్పుడు పోయిన వాళ్ళు చూడొచ్చారా అనుకుంటారు, కానీ అది కాదండి. ఇప్పుడు దేవుడు నువ్వు ఎలా అయితే ప్రార్థించి తీర్థయాత్రలు చేసుకుంటున్నావో, పితృదేవతలకు కూడా ఆబ్దికాలు అది నిర్వహించి వాళ్ళ ఆశీర్వచనాలు పొందితేనే ఈ లోకంలో నీకు సంతానానికి కూడా వాళ్ళే కారకులండి. వాళ్ళ పితృదోషాలు ఉంటే సంతానం కూడా కలగదని చెప్తారు. కాబట్టి ఈ మహాళయ పక్షాల్లో పితృదేవత ఆరాధన చేయాలని మనవి చేస్తూ స్వస్తి.